పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజురోజుకు మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి 7 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఇప్పుడు ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారింది. ఈ శునకానికి GPS ట్రాకర్ అమర్చడం ద్వారా పాప ఆచూకీని కనిపెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే పాపతో పాటు తప్పిపోయిన కుక్కనే ఈ వ్యవహారంలో కీలకం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, పాప తప్పిపోయి 7 రోజులు గడుస్తున్నా ఇంకా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అటు పాపతో పాటు మిస్ అయి తిరిగి వచ్చిన కుక్కకు GPS ట్రాక్ అమర్చడం జరిగింది. దీని ద్వారా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దీని ద్వారా ఏమైనా సమాచారం తెలిసిందా? దీపిక, ఇక్కడ 7వ రోజు కావస్తుంది. ఇప్పటికి పాప తప్పిపోయి ఇది 7వ రోజు కావస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే నిన్న ఉదయం కుక్కను ఎప్పుడైతే బంధించి మళ్ళీ దానికి నార్మల్ స్థితికి తీసుకొచ్చే పరిస్థితుల్లో దానికి ఈ రోజు ఉదయం నార్మల్ స్థితికి వచ్చింది 12వ ప్రాంతంలో. దానికి సంబంధించి ఒక GPS ట్రాకర్ అయితే అమర్చిన తర్వాత దాన్ని తోటలో కూడా వదిలినట్టు పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే అది పూర్తిగా డిస్టర్బ్ అయినట్టుగా ఉంది. అటు ఇటు తిరుగుతూ ఇంటి దగ్గరికే వస్తూ ఉంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఈ ఏదైతే జ్ఞానేశ్వరికి సంబంధించి ఎటువంటి కీలక సమాచారం కూడా ఏది కూడా కనిపించలేదు ప్రస్తుతానికి. 7వ రోజు కావస్తున్నా సరే గానీ ఒక పక్క పోలీస్ యంత్రాంగం, ఒక పక్క SDRF, NDRF ఏదైతే ఉందో ఎల్లవేళలా ఏదైతే పామాయిల్ తోట, అలాగే పైన అడవి ప్రాంతం, కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు, మీరు ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే GPS ట్రాకర్ అమర్చిన కుక్క అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం, ఇదే పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ పామాయిల్ తోట చుట్టూ వెళ్ళడం రావడం జరుగుతుంది. కాకపోతే ఈ GPS ట్రాకర్ ను మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎక్కడికి వెళ్తుంది ఈ కుక్క, దేనికి సంకేతాలు ఇస్తుందనే దాని కోసం కూడా ఇక్కడైతే పోలీసులు అయితే చర్చిస్తూ ఉన్నారు. శ్రీను, ఈ కుక్కకి GPS ట్రాక్ అమర్చడం ద్వారా ఏమైనా కొత్తగా అప్డేట్స్ తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు కానీ, స్థానికులు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ? దీపిక, ప్రస్తుతం అయితే ఇక్కడ GPS ట్రాకర్ అమర్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ GPS ట్రాకర్ ద్వారా కూడా మనకి ఏదైనా క్లూ, ఎక్కడైనా ఒకవేళ పాపని ఎక్కడైనా చిక్కుకున్నా దానికి సంబంధించిన ఏదైనా, అంటే ముందు రోజు ఒక 2 రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చిన ఏదైతే ఇక్కడ కుక్క ఉందో, ఆ పాపతో తిరిగినటువంటి కుక్క 2 రోజుల క్రితం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం, ఏదైనా మనకి ఇక్కడ GPS ట్రాకర్ అమరిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ముందు రోజు 2 రోజుల ముందు ఎక్కడ ఉందో ఆ పరిస్థితికి, ఆ ప్లేస్ కి వెళ్ళి ఉండొచ్చేమో అని పోలీసులు కూడా అక్కడికి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా ఈ కుక్క ఇప్పటి వరకు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళింది, దాని కదలిక ద్వారా ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా లభించాయా? ప్రస్తుతానికి అయితే మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే తోట ఉందో పామాయిల్ తోటలో 4-5 లైన్లు ఉంటాయి. ఇక్కడ పామాయిల్ తోటలో 4-5 లైన్లు కూడా తిరిగినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూసాం. అదే కాకుండా ఊరి దగ్గర నుంచి ఏదైతే తార్ రోడ్డు ఉందో తార్ రోడ్డు మీద కూడా ఈ కుక్క వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది వెళ్ళడం మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గరికే వస్తుంది. ఈ దీనికి సంబంధించి అయితే పోలీసులు ఇప్పటి వరకు జస్ట్ చర్చిస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి కీలక అప్డేట్ కూడా మనకి ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. శ్రీను, అయితే ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇక్కడ గ్రామంలో మనం పూర్తిగా చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకరంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాప తప్పిపోయి ఈ రోజుకి 7వ రోజు కావస్తుంది. ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, కుటుంబ సభ్యులు కూడా కన్నీరు పర్వంతంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తల్లి ఒక 10 నిమిషాలకు ఒకసారి కింద పడిపోవడం, అంటే ఈ వారం రోజుల నుంచి కూడా ఆహారం తీసుకోనటువంటి పరిస్థితి, తల్లి పరిస్థితి, కింద పడిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ ఒక పావు గంట రెస్ట్ తీసుకోవడం, అలా తల్లి పరిస్థితి అయితే చాలా దీనంగా ఉందని చెప్పుకోవచ్చు. శ్రీను, ఆ చిన్నారి కోసం చేపడుతున్న ఈ చివరి ప్రయత్నం ఎంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇక్కడ ప్రజలే కాదు, ఏదైతే అధికారులే కాదు, వీళ్ళంతా కూడా ఆ పాప దొరికితే చాలా ఆనందంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజలందరూ కూడా
ఇది గురవుతున్నారు. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ కూడా పాప దేవుడిని ప్రార్థిస్తూ ఎట్టి పరిస్థితుల్లో పాప తిరిగి రావాలని కోరుకుంటూ ఈ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీను, ఈ జీపీఎస్ ట్రాకర్ ఫలించకపోతే నెక్స్ట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పాప కోసం? యాక్చువల్లీ వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఏదైతే పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ తోటలో ఎటువంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు అంతా కూడా ప్రస్తుతం ఏదైనా కిడ్నాప్ పరంగా ఏదైనా కిడ్నాప్ అయి ఉండొచ్చా, లేకపోతే పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండొచ్చా, లేకపోతే ఎవరైనా రోడ్ తీసుకెళ్ళి ఉండొచ్చు కోణంలో కూడా పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఆ దర్యాప్తు చేస్తూ పోలీసు. శ్రీను, ప్రస్తుతం పాప తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఎలా ఉంది? వాళ్ళు అక్కడ పోలీసులు మోహరించారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఈ రోజు ప్రతిరోజు ఈ 7 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి పోలీసులు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కానివ్వండి, పోలీస్ బలగాలు అయితే కానివ్వండి, ఈ మున్సిపల్ అధికారులు అయితే కానివ్వండి, ఇదంతా కూడా ఈ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసే వరకు కూడా ఇదంతా కూడా జల్లెడ పట్టే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మళ్ళీ భోజనం చేసిన తర్వాత కూడా సెర్చింగ్ ఆపరేషన్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అధికారులు అయితే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ పాప కోసం పాప ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీను, పోలీసులు ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? ఇంకా అక్కడ ఏమైనా వెతకడం లాంటివి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అన్ని ఈ తోటలోనే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలు కూడా ప్రస్తుతం ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏంటి పాప ఎలా ఈ తప్పిపోయింది ఒకరికి తెలియకుండా ఒకరిని పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. అయితే రీసెంట్ గా నిన్న పాప తల్లి ఏదైతే ఉందో పాప తల్లి కూడా నిన్న మనతో చెప్పడం జరిగింది. ఇది మాకైతే కొంచెం డౌట్ గానే ఉంది. మాకు కారు వివాదంలో జనవరి నెలలో కొన్ని గొడవలు అయితే జరిగాయి. ఆ గొడవల కారణంగా కూడా ఇది జరిగి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు నిన్న మన సుమన్ టీవీకి స్పెషల్ గా చెప్పడం జరిగింది. అది ఆ కోణంలో కూడా వాళ్ళందరినీ కూడా ఏదైతే కారు గొడవలో ఇబ్బంది పడి గొడవ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నిన్న సాయంత్రం ఏదైనా ఇంట్రాగేషన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ప్రత్యేకంగా ఎవరైతే పాప తండ్రి గణేష్ ఉన్నాడో గణేష్ ను కూడా నిన్న సాయంత్రం తీసుకెళ్లి విచారించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి ఎలా జరిగింది అనే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఏదైనా జరుగుండొచ్చేమో అని కూడా పాప తండ్రి గణేష్ ను కూడా విచారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీను, అక్కడి స్థానికులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎలాంటి కోణాల్లో వెతికితే పాప దొరికే అవకాశం ఉందని అంటున్నారు? ఇక్కడైతే చుట్టుపక్కలంతా కూడా పోలీసులు గాలించడం జరిగింది. అంటే ఎవరైనా ఎత్తుకుపోయే యోచనలో అంటే లైక్ ఈ కొండ ప్రాంతం కాబట్టి ఏదైనా ఒకవేళ ఏదైనా లోపలికి తీసుకెళ్లి ఉండొచ్చు, ఏదైనా దాడి చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటుంటే, మరికొంతమంది వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎవరైనా కిడ్నాప్ చేసే పరిస్థితి అయితే కూడా ఉండొచ్చు కదా అనే అనుమానాలు అయితే కొన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చుట్టుపక్కల ఈ తోట చూసుకునేసరికి 40 ఎకరాల తోట ఇది. మొత్తం 40 ఎకరాల తోటకి కూడా తప్పించుకునే అవకాశం అయితే లేదు. పాప ఎక్కువ దూరం నడిచే అవకాశం కూడా లేదు. ఈ తోటలో మొత్తం ఒక మోకాల లోతు గడ్డి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనకి లోపల చూస్తే తెలుస్తుంది తోటంతా కూడా ఇదంతా ఒక అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉంది. దీపిక, శ్రీను, ఇంకా చివరిసారిగా పేరెంట్స్ కానీ స్థానికులు కానీ పోలీసులు కానీ హోప్స్ పెట్టుకున్నారా పాప దొరుకుతుంది అని? ఈ రోజు అయితే జీపీఎస్ ట్రాకర్ ఎప్పుడైతే అమర్చారో దాన్ని బట్టి ఈ రోజు పాప దొరికే అవకాశం ఉందని కూడా ఇక్కడ పోలీసులు అయితే ఉదయం జీపీఎస్ ట్రాకర్ అమర్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మాకు ఇంత చిన్న క్లూ దొరికినా సరే మేము వెంటనే స్పందిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాప కోసం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది శ్రీను? ఈ రోజు అయితే ప్రస్తుతం ఈ రోజుకి 7వ రోజు కావస్తుంది. 7 రోజులు కూడా శ్రమించి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల అంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు 2-3 గ్రామాలు కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. ఇక్కడికి ఈ తోటకి గ్రామానికి వచ్చి మధ్యలో 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. ఈ 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఎటువంటి అనుమానితులు కనిపించిన ఎవరైనా ఇక్కడ ముఖ్యంగా ఇది పామాయిల్ తోట కాబట్టి పామాయిల్ తోటలోకి పనికి వస్తూ ఉంటారు. ఉదయాన్నే పనికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా విచారించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీప
రైట్ శ్రీను, థ్యాంక్ యూ. వారం రోజులు గడిచిన చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, రెస్క్యూ బృందాలు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పాపతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్యాగ్ అమర్చి చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నమైనా చిన్నారి జాడను కనిపెట్టాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.